హలో చెప్పరా. అరే కారే కదరా, చెప్పావు నిన్న. ఓకేనా, నేను చూసుకుంటా కదా. స్పోర్ట్స్ కారే కాదు, దానికంటే పెద్ద కారైనా నేను అరేంజ్ చేస్తా. ఓకేనా, ఫర్గెట్ ఇట్. బాయ్. హాయ్ రా, కూర్చో. నా ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, వాడికి స్పోర్ట్స్ కార్ కావాలి, అందుకనే రమ్మన్నా. రే, గర్ల్ ఫ్రెండ్తో సరదాగా రైడ్కి వెళ్ళాలన్నా, డేట్కి వెళ్ళాలన్నా అది కావాల్సిందే కదరా. రే, నీ లైఫ్ ఎలా పాడు చేసుకున్నావు, నీ ఫ్రెండ్ లైఫ్ కూడా పాడు చేస్తారా? అప్పు చాలా మంచిదిరా. ఏంట్రా తన తరఫున ఒకళ్ళు తప్పించుకుంటున్నావు? నువ్వు కూడా దాన్ని టేస్ట్ చేసావా? రే, ఎక్కువ మాట్లాడకు, చెప్పింది చెయ్యి, అర్థమైందా? నేను నీకు చేసిన హెల్ప్, నీకు ఇచ్చిన డబ్బు, నీకు చిన్నప్పటి నుంచి నేనేం చేస్తున్నానో అవన్నీ నేను అడిగితే నీ ఇల్లు, నీ కార్ షెడ్డు, నీకున్నది మొత్తం ఇచ్చినా ఏమాత్రం సరిపోదు. గుర్తుంచుకొని నేను చెప్పింది చెయ్యి, అర్థమైందా? సరేరా, ఫ్రెండ్షిప్ కోసం నీకు డబ్బే ముఖ్యం కాబట్టి నీ ఫ్రెండ్ కోసం నేను కార్ అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. అఖిల్, నీ కార్ సెట్ అయిపోయిందిరా, గంటలో నీ దగ్గర ఉంటుంది. చెప్పినట్టుగా XYZ కంప్లీట్ చేసాయి. ఓకేనా? హ్యావ్ అ గుడ్ డేట్. బాయ్ మమ్మా. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడుందో తెలుసా మీకు? అదే వెజ్ మంచూరియా అవన్నీ దొరుకుతాయి కదా, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అదే వెజ్ మంచూరియా అది ఏంటి ఆ పక్కన? ఆ పక్కనే కదా. ఎవడరా వెనకాల? ముందుకొచ్చి మాట్లాడండి, చెప్తే నీకు అర్థం కదా. అమ్మో సార్, మీరా? అదే సార్, ఫార్మసీ గురించి ఎదుగుతూ వచ్చి కడుపులు నొప్పి సార్. మళ్ళీ సార్, సార్ అబ్బో సార్, ప్లీజ్ సార్. సార్ ఫార్మసీ ఇటు ఉంటదేమోనని అడుగుదామని చెప్పి అతను అడుగుతున్నాను సార్. అయ్యో సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. అబ్బా అమ్మా, వస్తే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఇలా రోడ్ రంట తిరిగి క్యాంటీన్ దగ్గరికి, బారుల దగ్గరికి రాకూడదు. వచ్చావు, నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. అలాగే పట్టుకుని అప్పుడు కూడా తగ్గకపోతే నీకు నేనే ట్రీట్మెంట్ ఇస్తా సార్. ఓకే సార్, ఇంకెప్పుడు తిరగను సార్, అసలు ఈ టైంలో బయటికి రాను సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్. ఈ ఫార్మసీ పక్కనే ఉందని చెప్పాడు. ఈ ఏరియాలో ఎక్కడ ఫార్మసీ లేదురా. సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసుకోండి సార్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ప్లీజ్ సార్, కడుపులు నొప్పి సార్ ఓ పక్కన. అబ్బా సార్, ప్లీజ్ సార్, కావాలంటే ఫోన్ చేసుకోండి సార్. అబ్బా మా నాన్న పడుకుంటాడేమో. దొంగ నాటకాలు బాగా అర్థం అవుతుంది. అబ్బా సార్, ప్లీజ్ సార్, పంపించండి. అమ్మా ఇక్కడే అంట సార్, అర్థం చేసుకోండి, కావాలంటే ఫోన్ చేసుకోండి సార్. అబ్బా ఎప్పటికి ఫోన్ చేయండి రా. అబ్బో ఇంకా నా వల్ల కాదు సార్. అబ్బో కడుపు తేవేస్తుంది సార్. సార్ ప్లీజ్ సార్, ఈ పక్కనే కదా సార్, పంపించేసేయండి సార్. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. కానిస్టేబుల్ కమాన్. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఒక్క గంట కనిపెడుతూ ఉండు. అర్థమైందా? వాడు మెడికల్ షాప్ అంటున్నాడు, అన్ని అబద్ధాలు. వాడిని ఎట్టి పరిస్థితులను ఫాలో చేయి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఇటువంటి వాళ్ళని ఎంతమంది చూస్తుంటాం. చూడు, అది వాడు అక్కడ ఉన్నట్టున్నాడు, సరిగా చూడు. ఒరే, అక్కడ ఏం చేస్తున్నావురా? అబ్బో ఓకే సార్, బాయ్ సార్. లేదు సార్, అబ్బో మళ్ళీ అసలు ఈ టైంలో రాను బయటికి. ఓకే సార్, బాయ్ సార్, ఉంటాను సార్. బాయ్ సార్, బాయ్. అమ్మా గలగల పారుతున్న గోదావరిలో. మళ్ళీ ఎక్కడే ఉన్నావు కదా ఈ రోడ్డు మీద. రాత్రి తిరగటం అలవాటు ఉంటుందా నీకు?
సార్ నో డౌట్ నాకు తెలుస్తుందిరా నువ్వు క్రిమినల్వి. అబ్బా నేను ఇన్నోసెంట్ సార్. ఎన్నిసార్లు నేను రోడ్డు మీద చూడాలి? సార్ సార్ యాక్చువల్గా నేను ఫార్మసీ గురించి ఎదుగుతున్నాను సార్. కడుపులు నొప్పి సార్. ఏం చేయమంటారు సార్ చెప్పండి సార్. అబ్బా ఈ టైంలో కడుపులు నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు నీ జేబులో డబ్బులు ఎంతనే చెప్పు. నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అంతే సార్. అబ్బా అమ్మా అబ్బో ఈ జేబులు ఎతికేలాగున్నాడే. అబ్బో డబ్బులన్నీ తీసేలాగున్నాడే. 20 రూపాయలు ఉన్నాయా? అమ్మో పక్క పక్కట్లో మాత్రం ఏలు పెట్టకరే. అయ్యో సార్ ఇక్కడ బ్యాక్ ప్యాకెట్లో చెక్ చేయి. వెనకాల పాకెట్లో కూడా తీసేస్తున్నాడే. ఇంకేమున్నాయిరా? ఇదిగో సార్. ఇంకోసారి ఇలా చూశానంటే నిన్ను తిన్నగా తీసుకెళ్ళి బొక్కలేస్తా. అండర్స్టాండ్? మర్యాదగా వెళ్ళు. సార్ మొత్తం లాగేసుకున్నాను. 10 రూపాయలని ఇవ్వండి సార్, ఆటోకి వెళ్తాను. 10 రూపాయలు తిన్నగా ఇంటికి వెళ్ళి గో. బాగుంది. వెళ్ళు. అబ్బా ఇదంచు. Sam, come very fast. Otherwise, you lose your date. ఇంట్లో ఎవరు లేరా? ఎస్ ఎంత శుభవార్త చెప్పావు. ఎస్ 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 ఎవరా నువ్వు? ఎస్ ఒక్క నిమిషం నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నాకు సార్ ఏ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. కాల్ సెంటర్లో ఫోన్ అనమాట. టైమా 12:30. టైం తెలుసా సార్? అది కాదు సార్, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను ఓకేనా సార్? ప్లీజ్ సార్, నేను చెప్పాను కదా సార్ మాది డీసెంట్ ఫ్యామిలీ అని. సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్, లేకపోతే మళ్ళీ నా జాబ్ ఊడిపోద్ది. అది సంగతి. ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. నిన్ను అంతగా అర్థం చేసుకోవాలా? ఒక్కసారి నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టచ్చు కదా? పెట్టవేంటి? ప్లీజ్ ఫోన్ పెట్టి నేను తర్వాత మాట్లాడతా. ఇదిగో ఈ పక్కన పోలీసుడు ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంపార్టెంట్ కాల్ అని చెప్పాను కదా, ఒక్క సెకండ్ ఆగండి సార్. నువ్వు ఫోన్ పెట్టే బాబు, నువ్వు ఫోన్ పెట్టు. పెట్టమంటే పెట్టవేంటి? ఇక్కడ పోలీసుడు నన్ను పట్టుకున్నాడు, వీడు దుబ్బేస్తున్నాడు, వీడు నిన్నటి నుంచి నా వెనకాలే పడ్డాడు. ప్లీజ్ ఫోన్ పెట్టు, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. అర్థమైందా? అదిగో పక్కన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్, నా జాబ్ పోద్ది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. అయ్యో ఫోన్ లాగేసుకున్నాడే. అయ్యో సార్ ప్లీజ్ సార్. రాత్రులు ఈ టైంలో తిరుగుతున్నావా? ఇంటికి తప్పే సార్ ఈ టైంలో సార్. చెప్పాను కదా.